కొత్తగూడెంలో సింగరేణి వారసత్వ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మారు పేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. మరి వాళ్ళ ఉద్యోగం లేక దాదాపు 7-8 సంవత్సరాలుగా తండ్రులు అన్ఫిట్ అయిపోయి చనిపోయి మరి ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఈ డిపెండెంట్ ఉద్యోగులు మార్పేర్ల సమస్య మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. ఇప్పటికే గత వారం రోజులుగా గోదావరి కల్లో కూడా 2-3 రోజులు నిరాదీక్షలు చేశారు. ఇప్పుడు కొత్తగూడెంలో కూడా నిరాదీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పినది ఏంటంటే, మేము అవసరమైతే ఆమరణ నిరాదీక్ష అయినా చేస్తాం, ఇక మాకు ఉద్యోగాలు తప్ప మార్గం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఏఐటీసీ యూనియన్ వారికి అండగా నిలుస్తుందని చెప్పాం. తప్పనిసరిగా వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా మేము వారికి సహకరిస్తామని చెప్పేసి, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తాం.